నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే దసరా పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిగ్గెస్ట్ షాక్ ఇవ్వబోతా ఉంది. ఈ బిగ్గెస్ట్ షాక్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా దసరా పండుగకు సంబంధించి సుమారుగా 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. దీనికి ఈ నేపథ్యంలో 50% ఛార్జీలను పెంచినట్టు నిర్ణయం తీసుకుంది. 50% ఛార్జెస్ను పెంచుతూ ఉన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు దాదాపు 7,754 బస్సులు ట్రావెల్ చేయబోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఇరు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచే పాటుగా సరౌండింగ్ సిటీస్ కావచ్చు, లేదంటే గ్రామాలు కావచ్చు, అంతటా కూడా ఈ 7,700 ప్రత్యేక బస్సులు నడవబోతూ ఉన్నాయి. దీని నేపథ్యంలోనే దాదాపు 50% పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీ, డిలాక్సీలు, దాంతోపాటుగా రాజధానిలు, గరుడాలు ఏ బస్సు అయినా కూడా 50% అడిషనల్గా, అంటే ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి వరంగల్కి వెళ్ళాలి, అంటే హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలంటే రాజధాని బస్సుకు గతంలో చూసుకున్నట్లయితే 400 రూపాయలు, అంటే ఇప్పుడు 800 రూపాయలు కాబోతా ఉంది. సూపర్ లగ్జరీ 350 ఉంటే అది కాస్త ఇప్పుడు దాదాపుగా 700 రూపాయలు కాబోతా ఉంది. అండ్ దాంతోపాటుగా ఏదైతే ఆర్డినరీ అండ్ దాంతోపాటుగా ఎక్స్ప్రెస్ బస్సులకు చూసుకున్నట్లయితే సుమారుగా 200 రూపాయలు, 250 రూపాయలు ఉన్నది టికెట్ కాస్త ఇప్పుడు 450 రూపాయలు కాబోతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎందుకు అనంటే ఫ్రీ బస్ ఇంపాక్ట్ అనేది ఈ పండుగ సందర్భంగానే సమకూర్చుకునేటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. గతంలో రాఖీ పండుగ సందర్భంగా కూడా దాదాపు 30% పెంచారు టికెట్ ధరలు. 30% పెరిగిన నేపథ్యంలో అడిషనల్గా భారాలు మోసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ప్రజలపై అధిక భారాలు పడ్డాయి. దాదాపుగా కూడా చాలామంది లేడీస్కి ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ లేవు. కానీ ఇప్పుడు ఎవరైతే జెంట్స్ ట్రావెల్ చేయాలంటే వాళ్ళపైన అదనపు భారం పడబోతా ఉంది. సుమారుగా ఒక వ్యక్తికి 800-900 రూపాయలు, సుమారుగా 1,000-1,200 రూపాయలు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ కంప్లీట్గా కూడా ఒకవైపు ఫ్రీ బస్ పేరిట జనాలపై మరింత మూత మోగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈ 11 రోజుల పాటు ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకు అదనపు ఛార్జెస్ తప్పవంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనిపై చాలామంది ప్రజలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ పెరిగినటువంటి టికెట్ ధరలు రేపటి నుంచి, అంటే 20వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. 20వ తారీఖు నుంచి ఈ నెల అక్టోబర్, అంటే వచ్చే నెల 2వ తారీఖు వరకు అమల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదనంగా 50% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కంప్లీట్గా ప్రజలు దీనిపైన మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సుమారుగా ఒక నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల నేపథ్యంలో ప్రభుత్వం చెల్లించేటువంటి పరిస్థితులు లేవు కనుక కంప్లీట్గా ప్రజలపైన భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు రీసెంట్గా మనం చూసుకుంటే లిక్కర్ ఛార్జెస్ పెరిగినాయి. దాంతోపాటుగా లిక్కర్ టెండర్లకు సంబంధించిన ప్రక్రియలో డీడీలకు సంబంధించిన ఛార్జీలు పెంచారు. దాంతోపాటు ఇప్పుడు అడిషనల్గా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు టికెట్ ధరలను కూడా పెంచేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సరికొత్త మార్గాలను ఇలాంటి సంస్థల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజలు వాపోతా ఉన్నారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. ఎవరైనా ఊర్లకు వెళ్ళాలంటే ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు రాత్రి వరకు మీ ఊరికి చేయాలండి. ఆఫ్టర్ దట్ అక్టోబర్ 3 తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అడిషనల్ భారం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రమే బస్సులలో ట్రావెల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.